ఎక్స్క్యూజ్ మీ, పార్వతి, అవునండి. రాజారాం అమ్మాయివేనా? చెప్పండి. నీ నాన్న నాకు తెలుసు. మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను. ఓ, మీ పేరేంటి? ముంతాజ్. ఓ, ముస్లిమ్సా? అదేంటి అలా అడిగావు? అదేం లేదండి, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీ వాళ్ళే. మీకు తెలుసుండాలే. తెలీదు. ఏ? వదిలేసింది. మీ మమ్మీకి కూడా తెలుసా? నాకన్నా బాగా తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, చెప్పండి. ఏం లేదు, చూడాలనిపించింది. నీ వాయిస్ మీ బామ్మగారిని గుర్తు చేసింది. నువ్వు కూడా చక్కగా ఉన్నావు, నీ గొంతులాగా. థ్యాంక్ యూ ముంతాజ్ గారు, మీరు కూడా చాలా అందంగా అన్నారు. తను మీ చెల్లెలా? షీఈ్ మై మామ్. యూ లుక్ సో యంగ్. మీకంత వయసు కనిపించట్లేదు తెలుసా? నీది మీ అమ్మ పోలిక. కరెక్ట్ గా గెస్ చేశారే. మా నాన్నగారు కూడా అదే అంటుంటారు. ఓ లుక్, మై మామ్. మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. హలో, చెప్పమ్మా. వస్తానన్నావు, వెయిట్ చేస్తున్నాను. సారీ అమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు ఇంతేనే, అమ్మంటే ఇష్టం లేదు. అబ్బా, నాకు వెహికల్ లేదమ్మా. నాన్నగారు వచ్చేదాకా నేను రాలేను. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏమైందమ్మా? ఫ్లైట్ కి టైం అయింది, వెళ్దాం పద. వస్తానమ్మా. ఇది మీ నాన్నకిద్దామని తీసుకొచ్చాను, నువ్విచ్చే. 5 minutes ఆగండి, నాన్న వస్తున్నారు, మీరే ఇవ్వచ్చు. టైం అయిపోయింది, ఫ్లైట్ మిస్ అవుతుంది, వెళ్ళిపోవాలి. సరే అండి. నాన్న, మీరు కొంచెం ముందు రావాల్సింది. దేనికి రా? మీ ఫ్రెండ్ ఎవరో. నా ఫ్రెండ్. హలో, చెప్పండి సార్. వావ్, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. మామ్, ఎనీథింగ్ రాంగ్? నో, నథింగ్. ఏదో ఉంది. గిఫ్ట్ ఇవ్వనన్నావు, నీ దగ్గరే ఉంచుకుంటానన్నావు. తను చూడకూడదు అనుకున్నాను. పర్లేదు, చూసినా ఏం కాదు. ఏముంది అందులో? సార్, నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డిజైన్ చేశాను, ప్రైమ్ టైమ్ షోకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అంటే వాళ్ళ అమ్మా? నా ఫ్రెండ్ జ్యోతి. వాట్ ఇస్ దిస్ మా? నీ ఫ్రెండ్ ఎలా చేసుకున్నాడు? తప్పేముంది, తన కోసం పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను. ఇది పుట్టిందని ఇప్పుడే తెలిసింది. మంచిదేలే, మా గురించి తెలిసిన దాన్ని చేసుకుంటే మోసం కాదు కదా. మనం వెళ్లే ముందు ఒక్కసారి కలిసి వెళ్దామమ్మా. ఎందుకు చేసుకుందో తెలియాలి కదా. ఎందుకు తెలియాలి? తను చేసింది తప్పు కాదు కదా. నువ్వు ఉంటున్నావా, వస్తున్నావా? నేను రాను, ఇక్కడే చదువుకుంటాను. యా షూర్ సార్, ఐల్ గివ్ ఎ ప్రెజెంటేషన్ ఆన్ ఇట్. పార్వతి, సీ యు టుమారో. నాన్న? నీ గిఫ్ట్ అమ్మా. అయ్యో సారీ నాన్న, అది మీకే. ఎవరో మీ ఫ్రెండ్ అంట, మా స్టూడియోకి వచ్చింది, మీకు ఇమ్మంది. నా ఫ్రెండా? ముస్లిం ఆంటీ. ముస్లిం ఆంటీయా? నజీరా ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? అయినా తనిస్తే తీసేసుకోడన్నా, నేను వచ్చేదాకా ఉండమనాలుగా. తను నజీరా కాదు, ముంతాజ్. తను అలాగే చెప్పుదమ్మా. అప్పుడు కానమో ఇప్పుడు ముంతాజ్. ఎప్పుడు అబద్ధమే చెప్తుంది. సరే, ఇప్పుడు ఎక్కడుంది? ఫ్లైట్ కి టైం అయిందని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది.
మెహక్ ఇండియాలోనే చదువుకుంటుంది. వైజాగ్, హైదరాబాద్ తనకి ఎక్కడ కావాలో అరేంజ్మెంట్స్ చేయండి. డీటెయిల్స్ మలేషియాకి పంపించండి. మెహక్ ఇప్పుడు వైజాగ్ లోనే ఉంది. నంబర్ SMS చేస్తా. తనతో టచ్ లో ఉండండి. ఓకే? మామ్ ప్లీజ్ మామ్. మామ్ నేను చెప్పేది విను మామ్ ప్లీజ్. మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీ మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదు కదా. అదొక్కటి చాలు. అన్నీ ఉన్నట్టే ఉంటుంది. ఏది వద్దనిపిస్తుంది. వద్దులే, ప్రేమ సరిపోతుంది. మామ్ ప్లీజ్ మామ్. మామ్ నేను చెప్పేది విను. ఒక్కసారి తను నిన్ను చూస్తే చూడాలనుంది. కంటికి మనసుకి కామన్ సెన్స్ ఉండదు. వాటితో తిరిగితే మనము చెడిపోతాం. వదిలే. మా టేక్ కేర్. హాయ్. సార్ Excuse me, sir. Ticket, నన్ను లోపలికి please. వెళ్ళండి సార్. Without ప్లీజ్ సార్, ticket, not చాలా allowed. ఇంపార్టెంట్ సార్. నన్ను ఒకసారి లోపలికి వెళ్ళండి సార్. చెప్పేది No, సార్. sir. సార్ ప్లీజ్ సార్, Hello, నన్ను sir. అర్థం చేసుకోండి. Sorry, sir, I can't help you. ప్లీజ్, ఐఎమ్ లిటిల్ బిజీ. ఒక్కసారి very నన్ను sorry, లోపలికి sir. వెళ్ళండి సార్. నజీరా కోసమా? నజీరా కానం మా అమ్మ. మీ అమ్మ? ఏంటి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఎక్కడున్నా విన్నాళ్ళు? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? పాపం రామ్ ఎంత ఏడ్చాడో తెలుసా? కన్నీళ్ళు మనుషులు కవల పిల్లలే. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది ఆ ఏడుపే. దాని మీద పడేందుకు ఏడుస్తావు? అబ్బో, అయితే చాలా నేర్చుకున్నావు. ఏడుపు నేర్పించింది. మీరు మా మమ్మీ బాయ్ ఫ్రెండ్ కదా? ఎవరు చెప్పారు? మా మమ్మీ. ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పావే. పాడు, నేను కూడా ఇన్స్పైర్ అయిపోయాను. అరే, కనిపించేదాకా ప్రేమించావు, చూడగానే కనిపించకుండా పోయావు. ఏం ప్రేమే బాబు. లెటర్ ఇచ్చి మీ బాబాయ్ కూడా అబ్స్కాండ్ అయిపోయాడు. అసలేం జరిగింది? ఏదో జరిగిందిలే. ఇంతకీ నిన్ను చేసుకున్నాడెవడు? ఎవడో ఉన్నాడులే. ఆ ఆన్సర్ ఏంటే? నీ గురించి బాధపడుతున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. సరిగ్గా చెప్పు. సారీ. పెళ్లి చేసుకున్నావంటగా? ఓ, రామ్ని కలిసావా? తనే చెప్పుంటాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్. మీ నాన్నకు చెప్పిందంటే ఓ పద్ధతి, కూతురు చెప్పుకునేది ఫాస్ట్ అయిపోయిందా? మీ అమ్మ? హలో, మా మమ్మీ మీద కమెంట్ చేసే రైట్ మీకు లేదు. అసలు ఏం తెలుసు మీకు? తను నా మమ్మీయే, కానీ నన్ను కనలేదు. బ్రేకప్ చెప్పేశాడు. బోర్ కొట్టేశానంట. వాట్? నిన్న అస్సలు నమ్మను. ఫ్రెండ్ ప్రేమించిన మనిషితో రిలేషన్లో ఉన్నదానివి. నాకు తెలుసు నా రామ్ అలాంటి వాడు కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందులో రామ్కేంటి సంబంధం? నేను చెప్తున్నది సీను గురించి. పాప పుట్టిన తర్వాత నేను వాడికి బోర్ కొట్టేశాను. పెళ్లి కాదు కదా, రెస్పాన్సిబిలిటీ లేదని వదిలేశాడు.
తర్వాత మా ఇంట్లో నాకు సంబంధం చూశారు. పాప అడ్డంగా ఉంది, పారేయమన్నారు. చచ్చిపోదాం అనుకున్నాను. రామ్ లేకపోతే అంత పని చేసేదాన్ని. తను నా పాపని పెంచుకుంటా అన్నాడు. తనలో వాళ్ళ అమ్మని చూసుకుంటా అన్నాడు. ఇచ్చేశాను. మరి తను నీతో మాట్లాడింది, మిమ్మల్ని అమ్మ నాన్న అని తనకంతా తెలుసు. అబద్ధంతో పెంచడం రామ్కి ఇష్టం లేదు. తను పెంచిన తండ్రి, నేను కన్న తల్లిని. మేం దానికి అమ్మా నాన్నలమే కానీ భార్యాభర్తలం కాదు. రామ్కి అసలు పెళ్ళే కాలేదు. అతని మనసులోనే కాదు, బ్రతుకులో కూడా ఉంది నువ్వే. ఇంకెవ్వరూ లేరు, రారు. నజీరా పెళ్లి చేసుకోలేదా? వాళ్ళ డాడీకి తన ప్రేమనిచ్చేసింది. నాకు తనలో ఉన్న అమ్మనిచ్చేసింది. అమ్మని ప్రేమని మించింది ఏముంటుంది? అందుకే తనకేమివ్వాలో ఆ దేవుడు కూడా తెలియట్లేదు. అతన్ని నువ్వు వదిలేసావు కానీ నీ ప్రేమ వదలలేదే, ఇంకా ప్రేమిస్తూనే ఉంది.